వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనకందరికి కూడా తెలిసిందే సర్పంచుల సమస్యలు. సర్పంచులకు ఏంటి సమస్యలు అని ఇన్ని రోజులు అనుకుంటున్నారు కదా. అవును, సర్పంచ్లకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఎందుకు తెలుసా? వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి చేసినందుకు, ఆ గ్రామాల్లో అభివృద్ధి చేసిన బిల్లులు రానందుకు అనమాట. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారంటే, ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తలే, దాదాపు 11 నెలల నుంచి కూడా బిల్లుల కోసం అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు, బిల్లుల గురించి అడుగుతూనే ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఎంతవరకు వచ్చింది అనేది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. సో ఇన్ని రోజులు సర్పంచ్లకు కూడా సమస్య ఎలా అని అనుకున్నారు, కానీ సర్పంచ్లకు కూడా సమస్యలు ఉన్నాయని మీరు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. సో దాదాపు ఎంత వచ్చేది ఉంది మీకు బిల్లు? ఈరోజు సర్పంచుల సమస్యల పైన మేము ఈరోజు కొత్తగా ఏం రాలేదు. దాదాపు 10 నెలల నుంచి ఈ సర్పంచుల సమస్య మీద మేము ప్రతిరోజు ప్రతినిత్యం కొట్లాడుతూనే ఉన్నాము. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులకు మొత్తంగా దాదాపు ఒక 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు బిల్లులు అందాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి బిల్లులు అందాక ఈరోజు గ్రామాలలో ఏదైతే సర్పంచులు మా ఊరు బాగుండాలి, మా ఊరిలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించాలి, మా గ్రామంలో నేను పేరు తెచ్చుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, పక్క ఊరితోటి పోటీపడి నేను పనిచేయాలి, పక్క ఊరి కంటే మా ఊరును బాగా చేయాలని చెప్పి పోటీ పడి ఈరోజు గ్రామాలలో అభివృద్ధి పనులు చేశారు. ఈ అభివృద్ధి పనులు కూడా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేసినటువంటి పనులు కావు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సూచించినటువంటి సూచనల మేరకే ఈరోజు అభివృద్ధి పనులు చేసినాం. మేము ఏం అడుగుతున్నామండి ఈ ప్రభుత్వాన్ని? మా బిల్లులు ఇవ్వండి మహాప్రభు. మీరే చెప్పిర్రు, ఎన్నికలకు ముందు ఏం చెప్పిర్రు? మీరెవరు సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడొద్దు. సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లులు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇస్తాము అని చెప్పడం జరిగింది. మేము అదే అడుగుతున్నాం. 2023 జనవరి 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ పంచాయత్ సంఘటన పేరుతో ఒక దీక్ష చేసిరు, నిరసన దీక్ష. ఆ దీక్షలో చెప్పిరు 60 మంది సర్పంచులు సూసైడ్ చేసిరు గత ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడికి అని చెప్పి. సర్పంచులు చనిపోయినటువంటి మాట వాస్తవం. ఇవాళ చనిపోయినటువంటి సర్పంచులకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే సర్పంచులు ఒత్తిడికి లోనై, ఎవరైతే సర్పంచులు అప్పులు చేసి తీర్చలేక మానసిక క్షోభకు, ఆర్థిక క్షోభకు ఎవరైతే గురయ్యారో ఆ సర్పంచ్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి, ఆర్థికంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు. ఏదైతే 25 జూలై 2024 హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో, న్యాయబద్ధమైనటువంటి బిల్లులు అయితే ఖచ్చితంగా 3 నెలల చెల్లించాలని చెప్పి ఏదైతే చెప్పినదో, ఆ బిల్లులు మొత్తం మీరు ఎందుకు చెల్లిస్తలేరు? ఇవాళ ఎక్కడి జూలై, ఇవాళ మనం నవంబర్కి వచ్చినాం. దాదాపు 5 నెలలు అవుతుంది. కోర్టు చెప్తే మీరు వినరు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తే మీరు వింటలేరు. లాస్ట్కు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా రాజ్భవన్ మెట్లెక్కలేదు సర్పంచులు. మేము లాస్ట్ గవర్నర్ గారి దగ్గరికి పోయి కూడా దండం పెట్టుకొని వచ్చినాం. స్వామి మా బిల్లులు ఇవ్వండి, గవర్నర్ గారు మా బిల్లులు చెల్లియాలి, మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి. అయినా కానీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు. కేవలము కక్షపూరితమైనటువంటి ఒక వాదనతోటే ఈరోజు మా బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతూ ఉన్నది. దయచేసి రాజకీయాలను పక్కకు పెట్టండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు లేవు. 4 సంవత్సరాల దాకా మీరే ఉంటారు. భవిష్యత్తులో రేపు ఏం జరుగుతుంది అనేది, ఏం జరగాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అవకాశం ఇచ్చిర్రు ప్రజలు. మార్పు రావాలి, మార్పు వస్తుంది అన్నటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చిర్రు. అవకాశాన్ని మీరు నిలబెట్టుకోండి. ప్రజలకు ఏం కావాలో మీరు వాళ్ళ కనీస అవసరాలు మీరు తీర్చండి, వారి డిమాండ్లను నెరవేర్చండి, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు దశల వారీగా చేపట్టండి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 11 నెలల కాల వ్యవధిలో మీరు ఈ ప్రభుత్వం ద్వారా ఎవరెవరికి ఎన్నెన్ని చెల్లింపులు చెల్లించిర్రో ఒక ప్రకటన ద్వారా విడుదల చేయండి. వాళ్ళకి ఎందుకు బిల్లులు చెల్లించిరు, మాకెందుకు బిల్లులు చెల్లించలేదు, మేము ఏం పాపం చేసినాము? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయా శాఖల మంత్రులు ఉన్నారు, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సొంత గ్రామాలలో కూడా పనిచేసింది మేమే కదా సర్పంచులము. మరి అలా గ్రామాలకు పోయినప్పుడు ఆ యొక్క ప్రజాప్రతినిధులకు తెలుస్తలేదా ఈ సర్పంచులు ఇన్ని పనులు చేసిండు, మరి వీళ్ళకి బిల్లులు వచ్చినాయా రాలేదా అని చెప్పి మీకు కనిపిస్తలేదా? ఇలా గ్రామాలలో పోయి అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభాలు చేస్తారు, సంతోషం.
వాడుకలకు తీసుకొస్తారు, మా గ్రామ ప్రజల కోసం వాడుకలకు తీసుకొస్తారు. మేము స్వాగతిస్తున్నాం ఆ విషయాన్ని కూడా. మరి ప్రారంభించే ముందు మీరు ఎందుకు ఈ బిల్లు వచ్చిందా లేదా అని ఎందుకు అడుగుతలేరు సంబంధిత అధికారులను కానీ ఆ మాజీ సర్పంచులను కానీ? దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దండం పెట్టి చెప్తున్నాం మేము ఇలా. అయ్యా మా బిల్లులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, మీరు వారం రోజులు ఇస్తారా, మాకు బిల్లులు ఇవ్వండి. నవంబర్ 30 లోపల మా బిల్లులు రాకపోతే ఖచ్చితంగా డిసెంబర్లో. అయితే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మాట్లాడుతూ ఇంకొక ముచ్చట చెప్పారు. గవర్నర్ దగ్గరకు కూడా పోయి మా కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి దండం పెట్టిన పరిస్థితి. కుటుంబాలపైన సర్పంచ్ కూడా ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం పైన ఎట్లాంటి ఆర్థిక భారం పడుతుంది? ఏడేడికి వెళ్ళి పైసలు తెస్తున్నారు, ఏంది పరిస్థితి? ఈరోజు గ్రామాలలో ఎట్లుంటుంది మేడం అంటే, అభివృద్ధి పనులు చేయాలంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే ఉన్న భూమిలో తాకట్టు పెట్టాలి, ప్లాట్లో తాకట్టు పెట్టాలి, లాస్ట్కు భార్య పైన ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి మేము అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక బంగారం తీసుకురాలేక ఈరోజు ఇంట్లో కూడా కుటుంబ కలహాలు ఏర్పడతాయి. ఈరోజు మేము అప్పులు తెచ్చి పెట్టి అభివృద్ధి పనులు చేస్తే మా పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి పైసలు లేవు. మేము చేసేటువంటి వ్యాపారాలు దెబ్బతిన్నాయి, మా వ్యవసాయాలు దెబ్బతిన్నాయి. మేము చెప్పుకుంటా పోతే ఒక్కటి కాదు, ఆర్థికంగా ఆల్రెడీ దెబ్బతిన్నాం, మేము మానసికంగా కూడా కుంగిపోతున్నాం. ఇప్పుడు మేము తెచ్చినటువంటి అప్పులకు సరైన సమయంలోనే తిరిగిస్తేనే కదా వాడు మళ్ళీ నడన్నా మాకు ఒకనాడు ఏదో ఒక రోజు పిలిచింది తప్పిస్తారు. మేము తెచ్చిన అప్పు ఇవ్వకపోతే మాకు అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అది కాకుండా మా ఇంటి ముందర వచ్చి రోజు కూర్చుంటే మాకు కూడా ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి ఇంటి ముందర రోజు వచ్చి అప్పులు కూర్చుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఉండే సమస్యలు సర్పంచ్లతో అందరు ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్కి సర్కారు సిద్ధమవుతుంది. మళ్ళీ ఏం చెప్తారు ఈ సందర్భంగా? మేము సర్కారుకు కూడా ఒకటే చెప్తున్నామమ్మా, మీరు రేపు పెడతారా, ఎల్లుండి పెడతారా, డిసెంబర్లో పెడతారా, జనవరిలో పెడతారా, మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, పెన్ను మీ చేతిలో ఉన్నది. మీరు ఎప్పుడు పెడతారో పెట్టుకోరు. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, మేమేమి పెట్టొద్దని చెప్తలేము. మా బిల్లులు చెల్లించకపోతే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించవద్దు. మా బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించండి. ఎవరైతే సర్పంచులుగా పోటీ చేస్తామనుకుంటారో వాళ్ళందరినీ కూడా మాలాగా మానసిక క్షోభకు గురి చేయకండి. ఈరోజు ఇలా గ్రామ పంచాయతీలలో పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్లనికే పైసలు లేదు, రోడ్లుకే చీపురు గడ్డలు కొనుక్కరానికే పైసలు లేదు, లైట్ బుగ్గ కాలిపోతే లైట్ బుగ్గ లేనికే పైసలు లేవు, ట్రాక్టర్ల డీజిల్ అయిపోతే ఏడబడతాడు ఆపి ట్రాక్టర్ల డీజిల్ పోసేటోళ్ళు లేడు. ఇలా ఊర్లలో పోతే పరిస్థితి ఎట్లా ఉండదు? మీరు మీడియా మిత్రులకు నేను ఏమంటున్నానంటే, తెలంగాణ వ్యాప్తంగా ఏదైనా ఒక గ్రామ పంచాయతీ మీరే సెలెక్ట్ చేసుకోరు, మేమందరం వస్తాం ఆడికి. మేము చెప్పిన మాటలు అవాస్తవమైతే మీరు మాకు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు మేము సిద్ధం. మీరు ఏ శిక్ష వేసినా ఆ శిక్షకు మేము సిద్ధము. గ్రామ పంచాయతీలో పైసలు లేవన్న ముచ్చట మీకు ఎరకనే, కానీ ప్రజలు మాత్రం ఎప్పటికీ అభివృద్ధి కోరుకుంటుంటారు. ఈ పని కావాలి, ఆ పని కావాలి, ఇచ్చిన హామీలు నెరవేరాలని అక్కడ లోకల్ ఎవరిని పట్టుకోరు, సర్పంచ్ని వచ్చి పట్టుకొని అడుగుతారు. మరి ఏంది మీ పరిస్థితి? నేను అదే అంటున్నామ్మా, నేను అదే అంటున్నా. ఈరోజు గ్రామాలలో ఏముంటుందంటే, డబ్బులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళు చూడరు. ఈయన మా సర్పంచు, పైసలు ఉన్నాయా లేవా తర్వాత విషయం, ఫస్ట్ పని అయితే చెయ్యి, నీ మీద నమ్మకంతో నీకు ఓట్లు వేసినాము, నువ్వు పని చేయి అని చెప్పి మాతో పని చేయించారు. ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం ఇస్తుందని మేము పని చేసినాం. ఇప్పుడు తప్పు ఎవరిది? వాళ్ళు చెప్తేనే పని చేసినాం కదా, మా మీద నమ్మకం ఉండి ఓట్లు వేసినందుకే ప్రజలకు పని చేసినాం కదా, మా గ్రామం బాగుండాలనే పని చేసినాం కదా. ఇలా చెప్పండి, మీరు ప్రభుత్వం సరైన సమయంలో డబ్బులు ఇస్తే ఈ లొల్లే లేదు కదా, ఈ ఆలోచనే రాదు కదా. ఎందుకు ఈ సర్పంచులను ఇంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమేమైనా పాపం చేసినామా, చేయరాని తప్పు చేసినామా, లేకపోతే మేమైనా టెర్రరిస్టులమా, తీవ్రవాదులమా, లేకపోతే మేమైనా దొంగతనాలు చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? మేము మంచిగా అడుగుదామని పోతే అరెస్ట్ చేస్తారు, వినతి పత్రం ఇస్తామని పోతే అరెస్ట్ చేస్తారు. మేము ఏం చేసేది కూడా మొత్తం మీరు అనువున మమ్మల్ని అన్వేషించుకుంటూ మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆగుతాయా అండి ఉద్యమాలు? చరిత్ర తీసుకోరు, మీరు చరిత్రలు తీసుకొని చూడుర్రి. ఉద్యమాలను ఎవరు కూడా ఆపలేరు. న్యాయమైన హక్కులను మేము అడుగుతున్నటువంటి హక్కుల మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నాను. మేము చేసినటువంటి పనుల మీద కానీ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల మీద మీకేమైనా అనుమానం కానీ మీకేమైనా సమాచారం వేరే విధంగా ఉంటే మాతో చర్చించండి, మాకు అవకాశం ఇవ్వండి. మా బాధను మేము చెప్పుకుంటాం కదా, మా బాధ మీకు నచ్చితే న్యాయమైంది అయితే మా బిల్లులు ఇవ్వండి. ఎన్నోసారి సర్పంచ్
నేను ఒకటోసారి ఫస్ట్ మొన్ననే అయిపోయిందమ్మా. మొన్ననే అయిపోయింది కదా. గతంలో ఎన్నడన్నా సర్పంచ్లు మా బిల్లులు మాకు ఇవ్వండి, మేము ఖర్చు పెట్టిన పైసలు మాకు ఇవ్వండి అని గిట్లా ఇబ్బందులు పడ్డ పరిస్థితి, సర్కారునే సమాధానం చెప్పమని బతిమలాడిన పరిస్థితి ఎన్నడన్నా చూసిర్రా? సర్కారును సమాధానం చెప్పమని అనేక ఉద్యమాలు జరిగినాయి, కానీ సర్పంచుల విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే గతంలో ఎప్పుడు జరగలేదు. చూడలేదు. ఇంకోటి ఇది పెద్ద సమస్య కూడా కాదండి. దీన్ని ఎందుకు ఈ రకంగా చేసుకుంటున్నారో మాకు కూడా అర్థమవుతలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు లేకుంటే ఈ గతంలో ఆర్టీసీ సిబ్బంది చేసిరు, ఆశా వర్కర్లు చేసిరు, అంగన్వాడీలు చేసిరు, ఈ మధ్యాహ్నం అన్నం స్కూళ్ళల్లో అన్నం పెట్టేటోళ్ళు చేసిరు. ఒక్క సమస్య కాదు, ఎన్నో సమస్యలు పరిష్కరించారు. మాది ఎంత అండి? 12,769 మంది సర్పంచులు ఉండరు. ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయరు మహాప్రభు. మా బిల్లులు ఇప్పియండి, మేము ఎందుకు వస్తామండి? మా బిల్లులు మాకు ఇచ్చి మమ్మల్ని పంపిస్తాం, మేము ఎందుకు వస్తాం? ఈ రోడ్ ఎందుకు ఎక్కుతాం చెప్పండి? మాకు మస్తు పనులు ఉన్నాయి, వ్యక్తిగతమైనటువంటి మస్తు పనులు ఉన్నాయి. మా పిల్లలకు చదువు చెప్పించుకోవాలి, ఒక పని మాకు వ్యవసాయం చేసుకునేది, వ్యాపారాలు చేసుకునేది, మాకు కూడా మస్తు పనులు ఉన్నాయి కదా. మా బిల్లులు మాకు ఇప్పించే లొల్లే లేదు కదా. మరి ఏం చేయబోతున్నారు? ఇప్పటికే 11 నెలలు అయిపోయాయి, మీరు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు చెప్పే సమాధానం ఏం లేకుండా సమాధానం చెప్తూనే ఉన్నారు. మరి తదుపరి ఏమి చేయబోతున్నారు? చెప్పినామమ్మా, మేము ఇప్పుడే చెప్తా. ఇప్పుడు వేదిక మీద కూడా చెప్పిన నేను, నవంబర్ 30 లోపల మా సర్పంచుల యొక్క బిల్లులు చెల్లించకపోతే ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతాం. పోలీసుల అనుమతి తీసుకొని న్యాయబద్ధంగా శాంతియుతంగా మేము నిరాహార దీక్ష చేస్తాము. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులను మొత్తం ఏకం చేస్తాము. రాష్ట్ర స్థాయి నాయకులు మొత్తం కూడా వాళ్ళ యొక్క మద్దతు కోరుతాము. ఖచ్చితంగా అదే ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేసి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సో మరి సర్పంచ్ల న్యాయమైన డిమాండ్లను కూడా అనడానికి లేదు. వాళ్ళు పెట్టిన పైసలు వాళ్ళకి ఇవ్వడానికి కూడా 3 చెర్ల నీళ్ళు దాపే పరిస్థితి ఇలా సర్కార్కు ఉంది. అటు ఊర్లకు పోతేనేమో అభివృద్ధి పనులని ఏడా పులి స్టాప్ పెట్టడానికి ఉండదు. మునుపు మళ్ళీ చేసిన పైసలు ఇప్పటివరకు వెళ్ళలేవు, మళ్ళీ పైసలు రాక ఇట్లాంటి తిప్పలు పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడైనా సర్కారు వాళ్ళు ఈ సమస్య పైన దృష్టి పెట్టాలి, లేదంటే ఇది మరో ఉద్యమంగా మారకముందే వాళ్ళ బిల్లులు వాళ్ళకి చెల్లించాలని మనం కూడా కోరుకుందాం.